వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ షర్మిల స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రత్యేక హోదా గురించి, పోలవరం గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవటం గురించి, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించటం గురించి, ఇలా వేటి గురించి ధర్నా చెయ్యనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండలో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి ధర్నా చేయటం అనేది చాలా విచిత్రంగా ఉందని, వినుకొండలో జరిగినటువంటి ఘటన కేవలం వ్యక్తిగతమైనటువంటి దాడేనని చెప్పి తమ విచారణలో కూడా తేలిందని, న్యూట్రల్గా వ్యవహరించేటువంటి పలు మీడియా సంస్థలతో చర్చించామని, వారే కాకుండా తాము కూడా స్వయంగా విచారణ జరిపామని, చనిపోయినటువంటి వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి ఇద్దరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళేనని, ఇద్దరూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుని జైలుకు కూడా వెళ్ళొచ్చారని, ఒకళ్ళ ఇళ్ల మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారని, గతంలో వీరిద్దరికీ సయోధ్య కుదిర్చడానికి ఆ టౌన్ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా సహకరించినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు ఒక రాజకీయ రంగు పులిమి దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా చిత్రీకరిస్తూ ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద నిందలు వేయటానికే జగన్ చూస్తున్నాడు తప్ప ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని, ఏపీ ప్రయోజనాల కోసం ఆయన ధర్నా చేస్తుంటే బాగుండేదని, ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాము అంటూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే దాని మీద చర్చించడానికి లేకుండా అసెంబ్లీ ఎగ్గొట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడని, ఇక్కడ అనేకమైనటువంటి బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేద్దామని అక్కడకు వెళ్ళాడు. ఇంత దిగజారిపోతాడు జగన్ అని చెప్పి నేను ఊహించలేదు అని చెప్పి షర్మిల ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది.